వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని తింటే తిన్న వాళ్ళందరి నోట్లో బ్లాస్టే. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఒక్క ముద్ద పెట్టుకున్నానండి. హ్మ్. అద్దరహో! ఇంతకీ అదేం పచ్చడో చూసేద్దామా? ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ముందు వెల్లుల్లి వేసుకోండి. అది అలా అలా వేగిన తర్వాత ఎర్రగా నిగనిగలాడుతూ అందంగా ఉన్న పండు మిర్చిని వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసినాక అందులో కొంచెం మెంతులు వేసుకోండి. ఆ మెంతుల్ని కూడా కాస్త ఫ్రై చేసినాక కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా కూసంత ఫ్రై అయిన తర్వాత మన బాడీకి కూలెక్కిచ్చే దోసకాయనేసుకోండి. దోసకాయ, పచ్చిమిరపకాయలు పోపు వేసిన మొత్తం ఒకసారి మంచిగా కలిసేలా కలబెట్టండి. అందులోనే కూసంత రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలబెట్టేసి, మూత పెట్టేసి కాసేపు మగ్గిచ్చండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోండి. అప్పటికే దోసకాయలో నుంచి కొంచెం వాటర్ బయటకొచ్చి, దోసకాయ ముక్క మెత్తబడటం మొదలవుతది. అప్పుడే అందులో కూసంత నువ్వులు గూడా యాడ్ జేసి, బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి. మళ్ళీ ఒకసారి మూత తీసి వాటర్ అంతా ఇంకిపోయినాయేమో చూసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇంకొక్కసారి మూత పెట్టి దోసకాయ, కొత్తిమీర మగ్గే వరకు మగ్గించుకొని స్టవ్ ఆపేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కూసంత పచ్చి కరివేపాకు వేసి, మనం ముందుగా వేయించుకున్న దోసకాయ ముక్కలను వేసి, కచ్చా పచ్చాగా రోట్లో వేసి దంచుకున్నట్టు గ్రైండ్ చేసుకోండి. తరువాత అదే కడాయిలో కొద్దిగా నూనేసి, పోపు దినుసులన్నీ వేసి, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి, అది బాగా ఫ్రై అయిన తర్వాత కూసంత ఇంగువ కూడా యాడ్ చేసి, మనం గ్రైండ్ చేసుకున్న దోసకాయ పచ్చడిని పోపులో వేసి బాగా కలిపేసుకుంటే అయిపోయినట్టే. ఇంకెందుకు లేటు మరి మీరు కూడా ఈ పండు మిర్చి దోసకాయ చట్నీని ట్రై చేసి ఒక్కసారి తిని చూడండి. మీరందరూ కూడా అబ్బా! అనాల్సిందే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.